హాయ్ అండి. ఎండోక్రైన్ సిస్టమ్ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో పీయూష గ్రంథి, ఔటగ్రంథి, పార్శ్వౌట గ్రంథి, అద్విక గ్రంథి గురించి తెలుసుకున్నాం. ఇవి టోటల్గా 7 కదా. ఇప్పుడు ఇందులో మిగిలిన 3 గురించి చెప్పుకుందాం. మిగిలిన 3 5th వన్ బీజకోశాలు, 6th వన్ థైమస్, 7th వన్ జరాయువు. బీజకోశాలని ఇంగ్లీష్లో గునాడ్స్ అని అంటారు. ఈ బీజకోశాలు అనేటివి 2 రకాలుగా ఉంటాయి. ఫస్ట్ వన్ స్త్రీ బీజకోశాలు, సెకండ్ వన్ మూషికాలు. ఈ స్త్రీ బీజకోశాలు అనేటివి ప్రొజెస్టెరాన్ అండ్ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తాయి. ఈ ఈస్ట్రోజన్ అనేది స్త్రీలలో ఋతుక్రమం స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు స్తనాభివృద్ధికి, కీచుకు గొంతుకు కారణమయ్యేటి ఈస్ట్రోజన్. వీటిని ద్వితీయ లైంగిక లక్షణాలు అని అంటారు. ప్రొజెస్టెరాన్ అనేది ఫలదీకరణం తర్వాత ఏర్పడిన పిండాన్ని గర్భాశయ గోడకు అతికించడానికి తోడ్పడును. దీన్ని పిండ ప్రతిస్థాపన అని అంటారు. మరియు గర్భాశయ పెరుగుదలకు, జరాయు ఏర్పాటుకు ప్రొజెస్టెరాన్ అనేది కారణమవుతుంది. స్త్రీ బీజకోశాలలో 2 హార్మోన్స్ ఉంటాయి, ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్. ఈస్ట్రోజన్ అనేది స్త్రీల ఋతుచక్రానికి ప్రారంభానికి మరియు స్తనాభివృద్ధికి, కీచుక గొంతుకి కారణమయ్యేది ఈస్ట్రోజన్. ప్రొజెస్టెరాన్ అనేమో ఫలదీకరణ తర్వాత ఏర్పడిన పిండాన్ని గర్భాశయ గోడకు అతికించడానికి తోడ్పడేదేమో ప్రొజెస్టెరాన్. మూషికాలోమో లీడింగ్ కణాల నుంచి ద్వితీయ లైంగిక లక్షణాలు ప్రేరేపించి టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ విడుదల చేయడానికి ఉపయోగపడేది మూషికాలు. వీటి లోపం వల్ల నపుంసకత్వం అనేది వస్తుంది. ఇందులో మెయిన్గా అడిగే క్వశ్చన్, స్త్రీ బీజకోశాలలో ఎన్ని రకాల హార్మోన్స్ ఉంటాయి? ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్. ఈస్ట్రోజన్ దేనికి యూజ్ అవుతుంది? ప్రొజెస్టెరాన్ అనేది ఏ హార్మోన్ వల్ల ఏం జరుగుతుంది అనే క్వశ్చన్స్ అడుగుతారు. మూషికాలలో టెస్టోస్టెరాన్ ఉంటుంది. ఇది 5th వన్ బీజకణాలు. 6th వన్ థైమస్ అండ్ బాలగ్రంథి. ఇది ఊపిరితిత్తులకు మధ్య మరియు గుండెకు దగ్గరగా ఉండును. ఊపిరితిత్తుల మధ్య గుండెకు దగ్గరగా ఉండును థైమస్ అండ్ బాలగ్రంథి. ఇది చిన్నపిల్లల్లో మాత్రమే ఉండి యుక్త వయసు వచ్చేసరికి నశించిపోతుంది. కావున దీన్ని తాత్కాలిక అంతఃస్రావక గ్రంథి అని అడుగుతారు. ఎక్కువగా కాంపిటేటివ్లో అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, చిన్నపిల్లల్లో ఉండే గ్రంథి ఏది అని అడుగుతారు. అప్పుడు థైమస్ ఆర్ బాలగ్రంథి ఏది ఆప్షన్ ఇచ్చినా పెట్టచ్చు. ఎక్కువగా అడిగే క్వశ్చన్ చిన్నపిల్లల్లో ఉండే గ్రంథి థైమస్ ఆర్ బాలగ్రంథి. అందుకే దీన్ని తాత్కాలిక అంతఃస్రావక గ్రంథి అంటారు. కొద్దిగా పెద్దగా వచ్చేసరికి 11-12 వచ్చేసరికి ఈ గ్రంథి అనేది నశించిపోతుంది. ఇది ఉత్పత్తి చేసే హార్మోన్ థైమోసిన్. లింఫోసైట్ల పరిపక్వతకు తోడ్పడును ఈ హార్మోన్ అనేది. గుర్తుపెట్టుకోండి, చిన్నపిల్లల్లో మాత్రమే ఉండే గ్రంథి థైమస్ అండ్ బాలగ్రంథి. అందుకే దీన్ని తాత్కాలిక అంతఃస్రావక గ్రంథి అంటారు. ఇది రిలీజ్ చేసే హార్మోన్ థైమోసిన్. ఈ థైమోసిన్ అనేది లింఫోసైట్ల పరిపక్వతకు తోడ్పడును. 7th వన్ జరాయువు. ఇది ప్రెగ్నెన్సీ అయిన తర్వాత పెరుగుతున్న పిండానికి తల్లి గర్భాశయ గోడకు మధ్యన ఏర్పడే తాడు వంటి నిర్మాణం జరాయువు అనేది. ఇది హెచ్సిజి అనే హార్మోన్ను స్రవించి గర్భ నిర్ధారణలో తోడ్పడును. జరాయువు చాలా చిన్న